సర్వ సృష్టికి కారకులు మీరే, ఆ సృష్టికి కాపరి మీరే. మా మనసార మిమ్మునే కీర్తింతుము, ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థింతుము. సర్వ సృష్టికి కారకులు మీరే, ఆ సృష్టికి కాపరి మీరే. మా మనసార మిమ్మునే కీర్తింతుము, ఎల్లప్పుడూ ప్రభువా ప్రార్థింతుము. హల్లెలూయా, 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 గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశించిపోయినను విశ్వాసి స్థిరుడై జీవించును. హల్లెలూయా, 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 ఆమేన్. నెహెమ్యా గ్రంథములో నుండి 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు లేదా మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథములో నుండి 5వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందుమనిరి. మరికొందరు క్షేమమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కొదవు పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమనిరి. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలను పోలినవారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికినీ మా కుమార్తెలలో కొందరు దాసత్వములోనున్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశముననుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా చాలు. చూడండి, మనం ఈ రోజున 5వ అధ్యాయంలో విషయాలు మనం చూసుకుందాం. 4వ అధ్యాయం మనం చూస్తున్నప్పుడు అక్కడ
ప్రాకారం కడుతున్నప్పుడు వారికి వచ్చినటువంటి ఆ వ్యతిరేకతను వాళ్ళు ఎలా జయించారో దాన్ని మనము 4వ అధ్యాయంలో మనం చూసాం. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ ప్రాకారం కట్టబడ్డం గురించి మనం ఏమీ పెద్దగా చూడడం కానీ అసలు కనబడదు. కానీ ఈ ఇజ్రాయేల్ ప్రజలకు, యూదులకు మధ్యన వారికి వచ్చినటువంటి ఒక సమస్యను గురించి 5వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఈ ప్రాబ్లం యూదుల మధ్యన వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ 5వ అధ్యాయంలో అసలు పూర్తిగా పని కొంచెం కూడా ముందుకెళ్ళినట్లుగా అసలు మనం ఈ అధ్యాయంలో చూడం. దానికి కారణం ఒకటి ఏంటంటే, ఇక్కడ మనం చూస్తే కొంతమంది యూదుల్లో కొంతమంది వచ్చి మరికొంతమంది యూదుల గురించి ఫిర్యాదు చేసినట్లుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఆ ఫిర్యాదు గురించి, ఆ ప్రాబ్లం ఏంటి, అది ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా పరిష్కరించిన దాని గురించి మనం 5వ అధ్యాయం మనం చూస్తాం. కానీ ఇందులో పని గురించి పెద్దగా మనం ఏం చూడం. కానీ ఒకసారి చూడండి, 4వ అధ్యాయానికి 5వ అధ్యాయం మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసం మనం కొంచెం క్లియర్గా మనము గమనిస్తే, 5వ అధ్యాయం ఉన్నటువంటి ప్రాబ్లము అది మనకి బహుశా చిన్నదిలా కనబడుతుంది. కానీ 4వ అధ్యాయంతో పోల్చుకున్నప్పుడు ఈ ప్రాబ్లం ఎంత పెద్ద మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 4వ అధ్యాయం మనం చూసినప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటంటే, శత్రువులు అనేక రకాలుగా ట్రై చేశారు. ఎలాగంటే ఫస్ట్ ఏంటంటే కొంచెం వాళ్ళు ఏంటంటే అవమానకరంగా దేవుని యొక్క పనిని వాళ్ళు చేస్తున్నప్పుడు చులకనగా వాళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అయినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ కూడా అసలు ఆ మాటలు పట్టించుకోలేదు. ఈవెన్ నెహెమ్యా కూడా దాన్ని ఎదిరించే ప్రయత్నం చేయకుండా జ్ఞానానుసారంగా దాన్ని డిఫెండ్ చేస్తూ ప్రజలను మోటివేట్ చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు, సమస్యను చెప్పుకున్నాడు. ఆ తర్వాత సమస్య ఇంకా పెద్ద అయ్యింది. వాళ్ళు చంపుతామని కూడా, యుద్ధం చేస్తామని కూడా శత్రువులు బెదిరించడం బైబిల్ మనం చూస్తాం. బెదిరించినప్పుడు కూడా అసలు ఏమాత్రం పని కొంచెం కూడా, కనీసం 1 గంట కూడా వాళ్ళ పని ఆపినట్లుగా బైబిల్ మనం చూడం. ప్రాబ్లం పెరుగుతూ ఉంది, అయినను ఇంకను వీళ్ళు పని కూడా అంతే ఇంకా యాక్టివ్గానే వాళ్ళు కూడా పని చేస్తూ వచ్చారు. అది 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏంటంటే, ఇక్కడ శత్రువు అసలు పెద్దగా ఏది కూడా వ్యతిరేకించలేదు. ఇక్కడ శత్రువు గురించి అసలు బైబిల్ మనం చూడం. శత్రువు వీళ్ళ గురించి అక్కడ కుట్ర పడినట్టుగా కానీ, లేదా వాళ్ళని చులకనంగా మాట్లాడడమే కానీ, లేదంటే భౌతికంగా దాడి చేస్తామనే ఒక క్రియాపరంగా కూడా వాళ్ళు చేయడం కూడా అసలు మనం చూడం. శత్రువు గురించి ఏమాత్రం అసలు ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. కానీ ఇంకొన్ని పని అయిపోయింది అక్కడ. ఇప్పుడు దాంట్లో ఒకసారి ఆలోచించండి, ఈ 5వ అధ్యాయంలో ప్రాబ్లం ఎంత పెద్ద మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టి 4వ అధ్యాయంలో శత్రువు ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా సరే పని ఏమాత్రం కూడా అసలు ఆగలేదు అసలు. కానీ 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగిందంటే, కొంతమంది యూదులు వచ్చి కొంతమంది మీద ఫిర్యాదు చేశారు, కఠినంగా ఫిర్యాదు చేశారు. అంటే చాలా పెద్ద ప్రాబ్లంగా వాళ్ళు దాన్ని కంప్లైంట్ చేసినట్టు బైబిల్ మనం చూస్తున్నాం. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు అలా కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారో అక్కడ పని ఆగిపోవడం బైబిల్ మనం చూస్తున్నాం. అయితే పని అయిపోయిందన్న విషయాన్ని మనం గ్రహిస్తున్నాం, కానీ బహుశా ఆ టైంకి వాళ్ళు అది గ్రహించట్లేదు, మనకు తెలియదు. నెహెమ్యా అయితే గ్రహించాడు. కానీ వాళ్ళు మిగిలినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేసినటువంటి వారే కావచ్చు, లేదా ఎవరి మీద ఫిర్యాదు చేయబడిందో వాళ్ళే కావచ్చు, వీళ్ళెవరూ కూడా ఆ ప్రాబ్లం చుట్టూ వాళ్ళకి ఆలోచన తిరిగింది. కానీ దేవుని పని దీనివల్ల ఆగిపోయిందన్న ఆలోచన కనీసం ఒక్కరు కూడా అక్కడ రాలేదు. ఒక నెహెమ్యాకి తప్ప ఎవరికి ఆలోచన రాలేదు. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, చూడండి, కొంతమంది వచ్చంట సహోదరుల మీద కఠినంగా వాళ్ళు ఫిర్యాదు చేశారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇంతకు ప్రాబ్లం ఏంటంటే, అక్కడ చూడండి 2వ వచనం నేను చదువుతాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కంప్లైంట్ ఏంటంటే, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందామనిరి. ఇక్కడ చూడండి 2వ వచనం నుండి 5వ వచనం విషయం నేను చెప్పేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇంతకుముందు చెరగా వెళ్ళిపోయారు, 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చినప్పుడు దఫాలుగా కొంతమంది గుంపులుగా వచ్చారు, అందరూ ఒకసారి రాలేదు. ఇంకా నెహెమ్యా ఇంకా చాలామంది, ఇంకా బబులోను రాజ్యంలో కూడా చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం వచ్చేసారు, ఎజ్రా లాంటి వాళ్ళు. కొంతమంది ఎజ్రాతో పాటు కొంతమంది వచ్చారు, వాళ్ళు మందిరాన్ని కట్టించారు. కానీ ఇంకను ఈ యొక్క యెరూషలేం పట్టణము లేదా ఇజ్రాయెల్ రాజ్యం ఇంకా యాక్టివ్ ఎక్కడో కూడా పనిచేయట్లేదు. ఇంకను ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకను ఉంటూ కూడా వాగ్దాన దేశంలో ఉంటూ కూడా ఇంకా పెద్దగా అక్కడ ఏది కూడా వాళ్ళు ఇంకా స్థిరపరచుకోలేదు. కాబట్టి ఇంకనూ పెద్దగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే ఏవి పెద్దగా సాల్వ్ అవ్వలేదు. అంటే రకంగా చెప్పాలంటే వాళ్ళకి సమృద్ధిగా ఆహారం లేదు, వాళ్ళకి ఇంకనూ ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అలాగే ధాన్యం కూడా కొరత ఉంది. దాన్ని బట్టి కొంతవరకు కరువును కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. ప్రాబ్లం కూడా వచ్చింది వాళ్ళకి. సో అయితే సడన్గా ఒకరోజు నెహెమ్యా వచ్చాడు, పని చేద్దామన్నాడు. పని చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పని చేస్తున్నసేపు బాగానే ఉంది. కానీ ఒక టైం వచ్చేసరికి ఏం జరిగిందంటే, కొంతమంది వచ్చేమన్నారంటే, వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఏ ధాన్యం అయితే కేటాయించబడుతూ ఉందో మాకు వస్తున్నటువంటి ధాన్యము సరిపోవట్లేదు. ఎందుకంటే మా కుటుంబం పెద్దది, మా కుటుంబం సభ్యులు ఎక్కువ మంది, కాబట్టి మాకు
వస్తున్నటువంటి ధాన్యం సరిపోలేదు కాబట్టి అందరం కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఎవరి దగ్గర అయితే కొంచెం చిన్న కుటుంబాలు లేదా ఎవరి దగ్గర కొంచెం ఎక్కువ ధాన్యం ఉందో వాళ్ళు మాకు కొంచెం ఎక్కువ ధాన్యాన్ని మాకు వాళ్ళు ఇవ్వాలి కాబట్టి మాకు ఎక్కువ కావాలి అనేటువంటి ఒక ప్రాబ్లంని వాళ్ళకున్నటువంటి లోటుని నెహెమ్యా దగ్గరికి వాళ్ళు తీసుకొని వచ్చారు. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే లేమిలో ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే మాకు కొంచెం ఎక్కువ కావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎవరి దగ్గర డిమాండ్ చేస్తున్నారంటే వీళ్ళు కొంచెం బాగానే సంపాదించుకొని కొంచెం బాగానే సెటిల్ అయినటువంటి యూదుల దగ్గర నుండి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, అది ప్రాబ్లం ఇక్కడ. ఎవరో గవర్నమెంట్ నుంచో లేదా బయట నుంచో డిమాండ్ చేస్తే లెక్క వేరు. వీళ్ళు ఎవరి దగ్గర డిమాండ్ చేస్తున్నారంటే ఇప్పుడు అందరం కలిసే పని చేస్తున్నాం కాబట్టి, అందరం మన పనిలో ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే న్యాయంగా చూసుకుంటే మాకు కొంచెం ఇంకెక్కువ రైస్, మాకు ఎక్కువ ధాన్యం మాకు కావాలి కాబట్టి మాకు ఇవ్వాలి. ఎందుకంటే మాకు కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మాకు ఇది కావాలి, మాకు వస్తుంది, మాకు సరిపోవట్లేదు అంటున్నారు. ఇప్పుడు ఎందుకు అసలు వీళ్ళు కూడా ఎందుకు సరిపోవట్లేదు అంటే అక్కడ కింద గ్రాడ్యుయేట్ మనం చదువుకుంటూ వెళ్తే అసలు ప్రాబ్లం అక్కడ ఏంటంటే అక్కడ ఆల్రెడీ కొంచెం కరువు ఉంది, వీళ్ళు ఆల్రెడీ చెరగా వెళ్ళిపోయి తిరిగి వచ్చారు కాబట్టి పెద్దగా వీళ్ళ దగ్గర ధనం కూడా ఏమి లేదు కాబట్టి వీళ్ళు అప్పు చేసి కొంతవరకు కొన్ని కుటుంబాలు గడుపుకుంటూ వచ్చారు. కానీ ఎప్పుడైతే అప్పు కూడా వాళ్ళు తీర్చలేకపోయారో ఏం జరిగిందంటే ఇప్పుడు అప్పు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఏం చేశాడంటే అప్పు తీసుకున్నటువంటి వాళ్ళ పిల్లలను కూడా వాళ్ళు బానిసలుగా లేదా దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారు. బహుశా బానిసలు అనడం కరెక్ట్ కాదు కానీ దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారు. దాసులు ఎందుకు తీసుకెళ్లారంటే మనుషుల మీద ఉన్నటువంటి ద్వేషాన్ని బట్టి తీసుకెళ్ళినటువంటి కార్యం కాదు అది. ఎందుకు తీసుకెళ్లారంటే వాళ్ళు అప్పు తీర్చలేకపోతున్నారు కాబట్టి అప్పు తీరే వరకు వారి కుమారులతో లేదా వారి కుమార్తెతోనో వారి ఇంట్లో పని చేయించుకొని అప్పు తీరాక వాళ్ళు మళ్ళీ తిరిగి పంపించేస్తారు. కాదు ఏంటంటే ప్రాబ్లం అంటే అది కొంత ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే అప్పు బహుశా ఎక్కువ తీసుకుని ఉంటారు కాబట్టి అది తీరాలంటే వాళ్ళ బిడ్డలు ఎవరో వచ్చి వీళ్ళ ఇంట్లో పని చేయాలి, అప్పు తీరే వరకు పని చేయాలి, అప్పు తీరినది కానీ వెళ్ళలేరు. సో ఇప్పుడు ఇలా చూసుకున్నప్పుడు అన్ని రకాల కూడా కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేశారు. ఇక్కడ ఆ ప్రాబ్లం తీసుకొచ్చి వాళ్ళు నెహెమ్యా దగ్గర వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చూడండి, ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఇప్పుడు చూడండి, యాక్చువల్ చూసుకుంటే ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా ఆహారం లేక వచ్చినటువంటి ప్రాబ్లం కాదు. వాళ్ళు ఏమైనా కంప్లైంట్ చేస్తాను, బేసిక్గా ఉన్నటువంటి కంప్లైంట్లో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే మాకు ఆహారం లేదు అని కాదు, ఆహారం మాకు సరిపోవట్లేదు అనేది ప్రాబ్లంగా వాళ్ళు ఫీల్ అయ్యారు. ఆహారం లేకపోవడం కాదు, వాళ్ళకు ఉన్నటువంటి ఆహారం సరిపోలేదు కాబట్టి మాకు కొంచెం ఎక్కువ కావాలన్నారు వాళ్ళు. ఎందుకంటే మా కుటుంబం ఎక్కువ మంది ఉన్నాం, ఎక్కువ మెంబర్స్ ఉన్నాం కాబట్టి మనిషికి ఎంత చూసుకున్నప్పుడు మాకు కొంచెం ఎక్కువ వాటా మాకు రావాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో అందులో ఉంటుంటే ఒక విషయం ఏంటంటే వాళ్ళకి అసలు ఆహారం లేక వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారని కాదు, ఆహారం ఉంది కానీ వాళ్ళు సరిపోవట్లేదని వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి, అక్కడ ప్రాబ్లం ఏంటంటే అది అప్పటి వరకు కూడా 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వాళ్ళంతా కూడా కేవలము పని మీద మాత్రమే వాళ్ళు మైండ్ పెట్టారు. శత్రువు వచ్చి చేస్తూ లేదా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నంత వరకు కూడా వీళ్ళందరూ ఒకటిగా ఉన్నారు. కానీ సడన్గా ఎప్పుడైతే వీళ్ళు ఏ పనితో వాళ్ళు చేస్తూ ప్రాకారం కట్టేటువంటి పనిలో ఉన్నారో ఒక టైం వచ్చాక ఏం జరిగిందంటే ఆ పని మీద నుంచి వాళ్ళ మైండ్ డైవర్ట్ అయ్యి వాళ్ళ సొంత కార్యముల మీద వాళ్ళు మనసు పెట్టడం వాళ్ళు స్టార్ట్ చేశారు. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఆలోచన స్టార్ట్ చేశారు. ఇప్పుడు చెప్పని చూసారు, వాళ్ళకి ఆహారం లేక ప్రాబ్లం కాదు, ఆహారం సరిపోవడదంటే ప్రాబ్లం. కానీ ఇప్పుడు వాళ్ళు యాక్చువల్ అసలు ఏం గుర్తుపెట్టుకోవాలి, నార్మల్గా చూసుకుంటే కొంచెం కనుక నెహెమ్యా లాగే కనుక వీళ్ళు ఆలోచిస్తే వాళ్ళు ఎలాగ ఆలోచించాలంటే యాక్చువల్గా త్వరలో కనుక మన ఎలాగో దేవుని యొక్క మందిరం కట్టబడింది ఎజ్రా నాయకత్వంలో. ఇప్పుడు ప్రాకారాలు కట్టబడితే త్వరగానే మన రాజ్యము బాగానే సెటిల్ అవుతాం, మరలా పూర్వస్థితిలో మనం వస్తాం, దేవుడు మన దేశాన్ని ఆశీర్వదిస్తాడు, మనం కూడా శత్రు భయం ఏమనుకుంటుందో మనం కూడా శాంతితో సమాధానంతో నెమ్మదితో మనం కూడా బ్రతకగలము అనేటువంటి ఒక భవిష్యత్తును కూర్చున్నటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉండాల్సింది యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏం చేశారంటే తాత్కాలికమైన ప్రయోజనం గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించారు. ఇప్పుడు మాకు వస్తున్నటువంటి ఆహారం మాకు సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళది కొంతమంది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కొంచెం మాకు ఎక్కువ ఇస్తే బాగుంటుంది, ఎందుకంటే అందరం కలిసి మనం పని చేస్తున్నాం కాబట్టి అని వాళ్ళు అడిగారు. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే అక్కడ అప్పటి వరకు అందరూ కలిసే పని చేస్తారు, కానీ ఎప్పుడైతే కొంతమంది ఎప్పుడైతే ప్రాకారం కడుతున్నట్టు దాని మీద నుంచి వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయి వాళ్ళ సొంత కార్యాల మీద వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మనసు పెడుతున్నారో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అందుకని చూడండి, కలిసి పని చేస్తున్నప్పుడు ఐక్యత కలిగి ఒకే ఆలోచనతో పనిచేయడానికిను ఎవరికి వాళ్ళముగా కొన్ని ఆలోచనలు పెట్టుకొని పనిచేయడానికి ఉన్న డిఫరెన్స్ అదే. అందరం కలిసి పనిచేస్తే కనుక బయట వాడు శత్రువు ఎంత పెద్దవాడైనా సరే ఖచ్చితంగా మనం కనుక కరెక్ట్గా ఉంటే వాడు మనల్ని అసలు ఏమీ చేయలేడు. అది ఆల్రెడీ 4వ అధ్యాయం ప్రూవ్ చేసింది. 4వ అధ్యాయం ఆల్రెడీ అది రుజువు అయిపోయింది. ఏమని, శత్రువు ఎంత బలంగా ప్రయత్నం చేసినా సరే మనం కనుక గురి ఒకటే పెట్టుకుని ఉంటే కనుక మనం మన గురించి కాక
నిజమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశం మీద కనుక మైండ్ పెట్టుకుంటే శత్రువు ఎంత పెద్దోడైనా సరే కావచ్చు, ఎంత పెద్ద ఆటంకమైనా సరే కావచ్చు, వాడు నార్మల్గా వాడు ఏమీ చేయలేడు. వాడు బాణాలు సంధించవచ్చు, ఇంకేమన్నా చేయొచ్చు, వాడు చంపేస్తామని కూడా యుద్ధం ప్రకటించవచ్చు, కానీ ఏం జరగదు. కానీ ఎప్పుడైతే మనం కనుక ఉద్దేశం ఏ పనులు అయితే మనం ఉన్నామో, ఏ ఉద్దేశం అయితే దేవుడు మనకి ఇచ్చాడో, మన ముందు ఒక గురి పెట్టాడో, దాని నుండి ఎప్పుడైతే మన గురించి మనం ఆలోచిస్తామో అప్పుడు ప్రాబ్లం ఏంటంటే అప్పుడు శత్రువు అవసరం లేదు. మనకి పనికి ఆటంగా కలగడానికి శత్రువుతో పని లేదు ఇంకా. అంటే చూడండి, స్వార్థంగా ఆలోచించడం అంటే అంత పెద్ద ప్రాబ్లం చెప్తున్నాను. నువ్వు స్వార్థంగా కనుక ఎవరన్నా ఒక ఆలోచన స్టార్ట్ చేస్తే, ఎక్కడైనా సరే సంఘంలో పరిచయం ఎక్కడైనా సరే స్వార్థంగా ఆలోచన స్టార్ట్ చేస్తే ఇంకా అక్కడ శత్రువుతో మనకు పని లేదు. ఇంకా శత్రువు కూడా మనకు అవసరం లేదు, పని ఆగిపోవడానికి శత్రువు అవసరం లేదు, సాతాను కూడా అవసరం లేదు. అంటే చూడండి, ఒక మనిషి 10 మంది కలిసి పని చేస్తున్నప్పుడు ఆ 10 మందిలో ఒకరు కనుక స్వార్థంగా ఆలోచించారంటే అది ఎంతగా ఎఫెక్ట్ చేస్తుందో ఒకసారి ఆలోచించండి. మనుషుల మీద ఎఫెక్ట్ అని చెప్పట్లేదు, అది పని మీద ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది చూడండి. ఇక్కడెక్కడ కూడా అసలు శత్రువు ఒక్క బాణం కూడా సంధించలేదు. ఒక బాణం అసలు శత్రువు గురించి అసలు మెన్షనే బైబిల్ లేదు. కానీ అసలు పని కొంచెం కూడా జరిగినట్టు కానీ ఈ పని వీళ్ళు చేశారని అసలు బైబిల్లో 5వ అధ్యాయంలో లేనే లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది వాళ్ళు ఎంతసేపు తమ గురించి ఆలోచించారు. ప్రాకారమైనటువంటిది దేవుని యొక్క చిత్తమైనప్పుడు, అది దేవుని యొక్క ఉద్దేశమైనప్పుడు, అది కట్టబడుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఓ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారి సమాధానం ఉంటుంది, వారికి నెమ్మది ఉంటుంది. నిదానంగా దేవుడు కూడా వారిని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, పైకి వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు వాగ్దాన దేశంలో ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టే వాళ్ళు తిరిగి మరలా సమకూర్చబడుతున్నారు వాగ్దాన దేశంలోనికి. దేవుడు ఏదో వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు 70 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళే ప్లాన్ చేసుకొని వీళ్ళే బయటకు వచ్చారని కాదు, వీళ్ళు బయట రావడానికి కూడా సపోర్ట్ చేస్తూ కూడా దేవుడే. వీళ్ళు బయట రావడం అంటే కూడా దేవుని యొక్క ఉద్దేశమే. దేవుడు ఎలాగైతే పంపించాడో అలాగనే మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను, మరలా మిమ్మల్ని స్థిరపరుస్తాను, మరలా పూర్వపు స్థితి ఇస్తానని కూడా ఇర్మియా గ్రంథంలో దేవుడు చెప్పాడు. కాబట్టి వీళ్ళు కనుక కొంచెం ఓపిక ఉంటే ఈ తాత్కాలికంగా వాళ్ళకి ఏదైతే కొంచెం సరిపోవట్లేదు, ఇబ్బంది ఉంది అనుకుంటున్నారో ఆ కష్టాలన్నీ యాక్చువల్గా నిదానంగా ఒక్కొక్క ఖచ్చితంగా అవి తీరిపోయేవే. ఎప్పుడైతే దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని మనం వెతడం స్టార్ట్ చేస్తామో, క్రీస్తు చెప్పారు చూసారు, అప్పుడు అవన్నీ తీర్చబడతాయి. ఇప్పుడు చూడండి, మార్క్స్ వార్త ఆరాధ్యంలో యేసుకి సేమ్ మాట అయితే చెప్పారో దాన్ని కనుక ఇక్కడ మనం అన్వయించి చూసామనుకోండి, వీళ్ళు కనుక వాళ్ళకున్నటువంటి ఆ కొంచెం లోటు గురించి కనుక వాళ్ళు ఆలోచించడం మానేసి, ప్రస్తుతం మనం కడుపు నిండా భోంచడం మనకి ఇంపార్టెంట్ కాదు, ఈ పని ముందైతే మన ఫ్యూచర్ చాలా చాలా బాగుంటుంది అన్న ఆలోచన కనుక వీళ్ళకు ఉండుంటే చాలా బాగుంటుంది. కానీ కొందరు వచ్చి అక్కడ చాలా కఠినమైన ఫిర్యాదు వాళ్ళు చేశారంటే అంటే ఎక్కువగానే వాళ్ళు నిందించారు, ఎక్కువగానే వాళ్ళు అన్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా ఇది ప్రాబ్లమేనా అంటే నిజంగా ఇది ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఇది నిజంగా పెద్ద ప్రాబ్లం కాదని అన్ను, ఖచ్చితంగా ప్రాబ్లమే. కొన్నిసార్లు మనకు కడుపు నిండింది కాబట్టి కొంచెం సర్దుకుంటే ఏమవుతుంది, కొంచెం తక్కువ ఏమవుతుంది, కొన్నిసార్లు కడుపు నిండింది మనం అనొచ్చు. కానీ నిజంగా తరచుగా కొంచెం తక్కువగా తినేటువంటి వాళ్ళకి ఆ బాధ ఏంటో తెలుస్తుంది. కాబట్టి ఫుల్గా మనం దేవుని కృపను ఫుల్గా తిన్నాం కాబట్టి కొంచెం తగ్గించుకుంటే ఏమవుద్ది, ఒక పూట తగ్గితే ఏమవుద్దని మనం అహంకారంతోనో ప్రాబ్లంని అర్థం చేసుకోలేక గర్వంగా అంటున్న విషయం కాదు ఇక్కడ నేను చెప్తున్నా నిజంగానే ఇది ప్రాబ్లమే, ఖచ్చితంగా వాళ్ళకి ఇది ప్రాబ్లమే. కానీ నిజంగా ఎందుకు అంత కఠినమైన ఫిర్యాదులాగా వాళ్ళు చేశారంటే వాళ్ళ దృష్టి దీని మీద నుంచి వేరే దాని మీదకి మరలింది కాబట్టి వాళ్ళది చాలా పెద్ద ప్రాబ్లం లాగా ఫీల్ అయ్యారు. ఒకసారి వెనక్కి ఆలోచన చేస్తే ప్రాకారాలు కట్టడానికి మునుపు, నెహెమ్యా రావడానికి మునుపు వీళ్ళకి అన్ని సమకూడినాయా పోనీ? యాక్చువల్ ఇంకా చెప్పాలంటే దేవుని కృప వీళ్ళకి ఎంత ఉందంటే, అసలు నెహెమ్యా కనుక రాకపోతే ఒకవేళ కనుక ప్రాకారాలు కట్టుకోవాల్సి వస్తే వీళ్ళందరూ డబ్బులు వేసుకుని వీళ్ళు కట్టుకోవాల్సి వచ్చేది. అది యాక్చువల్గా చెప్పుకోవాలంటే వాళ్ళకున్నటువంటి స్థితిని బట్టి చూసుకుంటే అది చాలా పెద్ద బడ్జెట్. అది వాళ్ళు ఓ రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే, ఆర్థిక పరంగా చూసుకుంటే వాళ్ళ సామర్థ్యానికి మించినటువంటి ఒక పని ఇది ప్రాకారాలు కట్టబడ్డం అంటుంటుంది. కానీ దేవుని కృప ఎంత గొప్పగా వారి పైన ఉందంటే వీళ్ళు ఏమాత్రం కూడా రూపాయి కూడా పైసా వీళ్ళు వేయకుండానే స్వయంగా నెహెమ్యాను బట్టి లేదా నెహెమ్యా ప్రార్థనను బట్టి రాజ హృదయాన్ని దేవుడు కదిలించి రాజే ప్రతీది కూడా సమకూర్చాడు. వీళ్ళు జస్ట్ పని చేస్తున్నారు కానీ వీళ్ళకి పనికి ఆ మెటీరియల్ ఏది కూడా పెద్దగా వీళ్ళు సప్లై చేసిన కూడా ఏమీ లేదు, అంతా రాజు ద్వారా దేవుడు ఇప్పించేశాడు. అక్కడ వీళ్ళ పట్ల దేవుని యొక్క దృష్టి ఎంత ఎక్కువగా ఉందో దేవుడు దాని ద్వారా చూపించాడు వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఒక అన్య రాజే వీళ్ళు ప్రాకారాలు కట్టుకొని సపోర్ట్ చేస్తున్నాడంటే అది ఎంత పెద్ద అద్భుతం నన్ను అడిగితే. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచించాలంటే, యాక్చువల్గా చెప్పుకుంటే కొంచెం జ్ఞానంగా కనుక ఆలోచిస్తే వీళ్ళు ఎలా ఆలోచించాలంటే, పోన్లు ఇప్పటికే మనకు తక్కువన పర్లేదు, అట్లీస్ట్ మనం ఏ రూపాయి వేయకుండా కూడా జస్ట్ మన శ్రమను మాత్రమే పెడుతున్నాం అందులో.
యాక్చువల్ అయితే వీళ్ళు ఏం చేయాలి, వీళ్ళు యాక్చువల్ కనుక రాజు కనుక దయతలిచి వీళ్ళకి సపోర్ట్ చేయకపోతే, రాజు కనుక మెటీరియల్ సమకూర్చకపోతే వీళ్ళే డబ్బులు వేసుకుని వీళ్ళే మెటీరియల్ సంపాదించుకోవాలి, మళ్ళీ వీళ్ళే పని కూడా చేయాలి, ఎందుకంటే అది వారి పట్టణం కాబట్టి. కానీ ఇక్కడ యాక్చువల్ ఏం జరిగిందంటే దేవుడు ఎంత కృపను ఇచ్చాడంటే వీళ్ళు పెద్ద మెటీరియల్ కోసం అసలు వీళ్ళు ప్రయాసపడాల్సిన పని లేదు, రాజే మొత్తం మెటీరియల్ ఇచ్చాడు. వీళ్ళు జస్ట్ కొంత టైం స్పెండ్ చేసి కొంతగా వాళ్ళు శ్రమను పెట్టాలంతే. అంటే వాళ్ళు కొంచెం పని చేస్తే చాలు, ప్రాకారాలు కట్టబడతాయి. దేవుడు అలా కృప ఇచ్చాడు, కానీ వాళ్ళకి అది అర్థము కాలేదు. బేసిక్గా ఎందుకు అర్థం కాలేదంటే ఎప్పుడైతే మనం ఎంతసేపు మనకున్నటువంటి దాని గురించే మనం ఆలోచించడం స్టార్ట్ చేస్తామో, మన గురించి ఆలోచన మొదలెట్టినప్పుడు ఆటోమేటిక్గా నీకు చిన్నది కూడా నీకు చాలా పెద్దగానే కనబడుతుంది. స్వార్థంగా ఆలోచించినప్పుడు చిన్నది కూడా పెద్దగానే కనబడుతుంది. కానీ ఎప్పుడైతే మనము ఏదైతే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినట్టుగా దేవుని యొక్క రాజ్యం నీతిని మొదట వెతుకుతామో అప్పుడు ప్రాబ్లమ్స్ ఇంకా ఉండొచ్చు ఖచ్చితంగా. నేను చెప్పిన చూసారు, ఇది బహుశా నిజంగానే ప్రాబ్లం, పాపం వాళ్ళు సరిపోవట్లేదు కాబట్టి ప్రాబ్లం అది. కానీ ఇది ఎంత పెద్ద కఠినమైన ఒక సమస్యలాగా అయితే వీళ్ళు భావించాల్సిన పని ఉండేదే కాదు. ఎందుకంటే ఇప్పుడు నెహెమ్యా రాకముందు కూడా వీళ్ళ స్థితి ఇదే. వీళ్ళ స్థితి ఎంతమంది గొప్పగా ఉండేది. ఇప్పుడు నెహెమ్యా వచ్చాడు కాబట్టి వీళ్ళకి ఇప్పుడు సడన్గా వీళ్ళకి లోటు వచ్చింది, ప్రాబ్లం వచ్చిందనేం కాదు. నెహెమ్యా రాకముందు వీళ్ళ స్థితి అలా ఉండదు, ఇప్పుడు అలాగే ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రాకారాలు కట్టబడుతున్నాయి కాబట్టి మెల్లమెల్లగా వీళ్ళ స్థితి మారుతూ వస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వాళ్ళది గ్రహించకుండా వాళ్ళు ఏంటంటే వచ్చి నెహెమ్యా దగ్గర కఠినమైన ఫిర్యాదు చేశారు. అంటే బహుశా రకంగా చెప్పాలి, నెహెమ్యా మీద ఒక రకంగా ప్రెజరే పెట్టారని చెప్పొచ్చు. కఠినమైన ఫిర్యాదు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంగా ఓ రకంగా కంప్లైంట్ చేస్తూ నెహెమ్యా మీద వాళ్ళు ఒత్తిడి గురి చేశారు నెహెమ్యాని వాళ్ళు. బైబిల్ చూస్తున్నాం. అప్పుడు చూడండి, నేను కొంచెం కింద చదువుకుందాం, 6వ వచనం చదవండి. వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపపడి తిని, అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పలేక ఊరకుండిరి. చాలా ఇక్కడ బైబిల్ మనం చూస్తే ఎప్పుడైతే ఆ విషయాన్ని వచ్చి నెహెమ్యాకి చెప్పారో నెహెమ్యా కోప్పడ్డాడని బైబిల్ మనం చూస్తున్నాం. నెహెమ్యాకి ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ కోప్పడ్డాడు నెహెమ్యా. ఇప్పుడు అది కూడా ఆలోచించాలి. ఇప్పుడు నెహెమ్యా అక్కడ ఎందుకు కోప్పడ్డాడంటే వీళ్ళేదో కంప్లైంట్ చేశారు కాబట్టి అని కోప్పడ్డాడని కాదు, లేదంటే వీళ్ళకి తిండి మీదే ధ్యాస ఉందని కూడా కోప్పడింది కాదు. నెహెమ్యా కోప్పడ్డాడని మాట చూస్తున్నాం, కానీ ఈ నెహెమ్యా కోపంలో చాలా మెచ్యూరిటీ మనకు కనబడుతుంది. అంటే చాలా బలమైన కారణం కనబడుతుంది. లేదా క్యాజువల్గా ఏదో సిల్లీగా ఊరికనే కోప్పడపడదు నెహెమ్యా. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు మనం కూడా గుర్తించడం మనం నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఊరిని సిల్లీగా ఊరిని క్యాజువల్గా కోప్పడిపోవడానికిను నిజంగానే జెన్యూన్ రీజన్ మీద కోప్పడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది మనం గుర్తించడం క్రిస్టియన్ మనకు అది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే స్వయంగా యేసుక్రీస్తు కూడా ఓ టైంలో దేవునికి మందిరానికి వెళ్ళినప్పుడు కోప్పడ్డట్టు బైబిల్ మనం చూస్తాం. కోప్పడమే కాదు, కోడాన్ని తయారు చేసి మొత్తం బల్లాన్ని తిరిగేసారు. కాబట్టి ఆల్టుగెదర్గా చూసుకుంటే నార్మల్గా కోపం అనేది పూర్తిగా కోపం పడ్డారంటేనే అది పెద్ద తప్పని కాదు. కోప్పడు సరే, ఎందుకు కోప్పడ్డారు కూడా ఇంపార్టెంట్, అక్కడ ఉద్దేశం ఇంపార్టెంట్. అక్కడ ఇప్పుడు నెహెమ్యా కోప్పడ్డాడు, ఎందుకు కోప్పడ్డాడు? నెహెమ్యాకి నచ్చలేదు కాబట్టి కోప్పడ్డా, లేదా నెహెమ్యా పని ఏదో ఆగిపోయింది కాబట్టి నెహెమ్యా కోప్పడ్డా, లేదా నెహెమ్యాకి నచ్చలేదు కాబట్టి కోప్పడ్డా? అంటే యాక్చువల్గా అక్కడ మనం చూస్తే నెహెమ్యా కోప్పడ్డాడని బైబిల్ ఉంది. కానీ నెహెమ్యా ఎందుకు కోప్పడ్డాడంటే అదేదో నెహెమ్యాకి నష్టం తీసుకొస్తుంది కాబట్టి అని కోప్పడలేదు, ప్రాకారం నష్టం తీసుకొస్తుంది కాబట్టి నెహెమ్యా కోప్పడ్డాడు. అంటే ఇందులో నెహెమ్యా యొక్క కోపంలో చాలా బలమైన కారణం ఉంది. ఏదో క్యాజువల్గా ఏదో సడన్గా పని అయిపోయింది కూడా సడన్గా తొందరపాటులో ఆవేశంలో వచ్చేసినటువంటి కోపం కాదు ఇది. దొరకైనట్టు తనకేదో ఒక పరిస్థితి నచ్చక వచ్చినటువంటి కోపం కాదు ఇది. అంటే కంట్రోల్ చేసుకోలేక వచ్చినటువంటి కోపం కాదు ఇది. జరగబోతున్న నష్టాన్ని ముందుగానే నెహెమ్యా చూశాడు కాబట్టి దాన్ని బట్టి వచ్చినటువంటి కోపం, కానీ కంట్రోల్ తప్పిపోయి వచ్చినటువంటి కోపం అయితే ఇది కాదు. ఈ పని ఆగిపోతుంది చూసారా, పని ఆగిపోతే అది ఎంత పెద్ద ప్రాబ్లం అన్నది ఆల్రెడీ నెహెమ్యాకి ఆ మొమెంట్లో అర్థమైంది కాబట్టి కోప్పడ్డాడు. ఈవెన్ యేసుక్రీస్తు కూడా అందుకే కోప్పడ్డారు యాక్చువల్గా. అంటే దాన్ని బట్టి చూసినప్పుడు అర్థం ఏంటంటే కోపంలో కొన్నిసార్లు నిజమైనటువంటి బలమైనటువంటి కారణాలు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు కోపాల్లో కూడా ఉంటాయి. జస్ట్ ఒక మనిషి కోపడ్డాడు కాబట్టి అది పెద్ద కోపడ్డాడు ఏంటంటే అన్నని వీలు లేదు. ఎందుకు కోపడ్డాడంటే ప్రాకారం పని అయిపోతుంది కాబట్టి నెహెమ్యా కోపం వచ్చింది. ఆ కోపం వచ్చి ఏంటంటే వారి మీద చాలా సీరియస్ అయిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అందుకే మనం కూడా అది అర్థం చేసుకోవాలి. ఊరికి క్యాజువల్గా కోపడ్డానికేను నిజంగా రిజల్ట్ ఎలా ఉండబోతుంది, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఉండబోతుంది అన్నది గ్రహించి కోపడడం చాలా డిఫరెన్స్ ఉంది. ఇక్కడ నెహెమ్యా ఏంటంటే అది గ్రహించాడు.
అది గ్రహించాడు కాబట్టి వెంటనే కోపడ్డాడు. బహుశా ఆ టైంకి వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ మనకి తెలుసు నెహెమ్యా అది ముందుగానే చూశాడు. ఆ ప్రాబ్లం రాగానే అది దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నెహెమ్యాకి తెలిసిపోయింది. అది బహుశా ఆ కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళకి, ఎవరి మీద కంప్లైంట్ చేయబడిందో వాళ్ళకి బహుశా తెలియకపోవచ్చు, కానీ నెహెమ్యాకి అయితే ఖచ్చితంగా అది అర్థమైంది కాబట్టి నెహెమ్యా కోప్పడ్డాడు. అయితే గొప్ప విషయం అంటే నెహెమ్యా కోప్పడ్డాడు ఎక్కడ కూడా నోరు తెసి గబుక్కొని తొందరపడ మాట లేదు. కోప్పడ్డాడు అంటే ఖచ్చితంగా తను ఏదో రియాక్షన్ ఇచ్చాడు. ఆ రియాక్షన్ ఖచ్చితంగా నెహెమ్యా కోపం అనే విషయం ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైంది. బహుశా అక్కడ ఇంకా పెద్దగా ఏం మాట్లాడలేదు నెహెమ్యా, కానీ ఖచ్చితంగా నెహెమ్యాకి అయితే కోపము వచ్చింది. కానీ మంచి విషయం ఏంటి తెలుసా, నెహెమ్యా కోపడ్డాడు కానీ గబుక్కొని నోరు తెసి వెంటనే తొందరపాట్లు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చూడండి, అది చాలా మంచి విషయం నన్ను అడిగితే. అందుకన్నా చూడండి, నెహెమ్యా సడన్గా ఆయనకి ఏదో నచ్చక సడన్గా కంట్రోల్ చేసుకోలేక ఒక మామూలు వ్యక్తికి సహజంగా వచ్చేసినటువంటి రీతిలో కోపం నెహెమ్యాకి రాలేదు. ఒక సహజమైన వ్యక్తికి వచ్చినట్లుగా కోపం వచ్చిందంటే సడన్గా నోరు తెసి గబగబా తిట్టేసి ఏదో చేసేవాడు వెళ్ళి. కానీ నెహెమ్యా కోపడ్డాడు కానీ ఏం మాట్లాడలేదు. ఇంత కోపం ఎలా వ్యక్తపరిచాడు నెహెమ్యా అంటే మనకి రాయబడలేదు, కానీ ఖచ్చితంగా మాటలైతే మాత్రం వ్యక్తపరచలేదు. కానీ నెహెమ్యా ఖచ్చితంగా కోపం అయితే పడ్డాడు. కోపం బైబిల్ మనం చూస్తున్న తర్వాత ఎప్పుడు నోరు చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు తెలుసా, ఎప్పుడైతే ఆ ప్రాబ్లం గురించి పూర్తిగా తెలుసుకున్నాడో ఆ తర్వాత నెహెమ్యా నోరు తెరిచి దాని గురించి మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. అంతవరకు నెహెమ్యా ఏం మాట్లాడడం బైబిల్ మనం చూడం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఏంటంటే చూడండి చెప్పని చూసి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే గడవకి ఏం చేస్తారంటే కొంతమంది అప్పు తీర్చుకునే వాళ్ళు వారు అవసరాలు తీర్చుకున్నారు. కానీ ప్రాబ్లం ఏమైందంటే వాళ్ళు అప్పు తీర్చలేదు కాబట్టి ఏం చేస్తారంటే కొంతమంది వారి బిడ్డల్ని పనికి అక్కడికి వాళ్ళ ఇంటికి దోస్తులుగా పంపించారు. ఆ పని అయ్యే వరకు అంటే అప్పు తీర్చుకోవడానికి పని చేసి అప్పుడు వాళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అలా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం నెహెమ్యాకి చెప్పారు. ఏంటంటే వాళ్ళు మా దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి ఇలాగనా జరిగింది అని చెప్పారు. అప్పుడు నెహెమ్యా ఏమన్నాడంటే, మీరు మీ సహోదరుల దగ్గరే మీరు ఇలాగా దాసుల్లాగా మీరు అమ్ముతారా లేదా మీరు వాళ్ళని ఇలాగా పెట్టుకుంటారా అని నెహెమ్యా అక్కడ కోపడ్డాడు. అప్పుడు వాళ్ళు అప్పు ఇచ్చిన వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇంతకుముందు కొంతమంది ఇక్కడ చూడండి ప్రాబ్లం, నిజమైన ప్రాబ్లం చెప్తున్నాను. పేదవాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మా పిల్లలను కూడా మా కుమార్తెలు కూడా వాళ్ళ దగ్గరికి దాసులకు మేము పంపించాం అప్పు తీర్చుకోలేక అని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు నెహెమ్యా ఏమన్నాడంటే, మీ సహోదరులే మీరు ఇలాగ దాసులుగా మీరు మారుస్తారా అని ధనవంతులను చూసి మాట్లాడుతున్నాడు నెహెమ్యా. అప్పుడు ధనవంతులు ఏమన్నాడు తెలుసా, ధనవంతులు అంటున్నారు, ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన సహోదరులు కొంతమంది బానిసలుగా వేరే చోటకి అన్యులుగా వెళ్ళిపోయినప్పుడు మేము మా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ సహోదరులు మేము విడిపించాం. ఇప్పుడు చూడండి, అది గుర్తుపెట్టుకోండి. ధనవంతులు ఏమన్నారంటే మాకు అప్పున్నారు కాబట్టి మేము తెచ్చిపెట్టుకున్నాం అంటలేదు సింపుల్గా. వీళ్ళు కూడా ఒక జెన్యూన్ రీజన్ ఏంటంటే మేమేదో మాకు డబ్బులకు మాత్రమే ఆశపడిపోయి ఏదో మేము వీళ్ళు దాసులో పెట్టేసుకున్నాము, వాళ్ళు పిండి వసూలు చేసుకుంటామనే కాదు. ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది దాసులుగా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు మేము వాళ్ళ సహోదరులను కూడా మేము విడిపించాం. మన సహోదరులు కాబట్టి మన వాళ్ళు కాబట్టి వాళ్ళు మా కుటుంబ సభ్యులు కాకపోయినా సరే కొంతమందిని మేము డబ్బులు చెల్లించి విడిపించాం కొంతమందిని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నిజంగా అసలు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి ఒకసారి ఆలోచించండి. ఒక రకంగా చూస్తే ఇద్దరు రీజనబుల్ కనబడుతున్నారు. ఎందుకంటే సహోదరులనే బానిసలుగా వాళ్ళు పెట్టున్నారు కాబట్టి అది ఒక రకంగా ప్రాబ్లమే. ఇప్పుడు అలాగని ధనవంతం తప్పాడుతున్నాడని నెహెమ్యా అంటే అక్కడ ధనవంతులు ఏమన్నారంటే మేమేమో డబ్బులకు మాత్రమే ఆశపడ్డామని ఏం కాదు, మేము కూడా ఇంతకుముందు కొంతమంది సహోదరు మన వాళ్ళని బానిసలుగా ఉంటే మేము డబ్బులు చెల్లించి వాళ్ళు విడిపించాం, బంధకాల్లో నుంచి బానిసత్వంలో నుంచి మేము డబ్బులు కట్టి వారిని విడిపించాం అని అక్కడ నెహెమ్యాకి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా అంటే రకం చూసుకుంటే పెద్దగా ఎవరిదో కూడా పెద్దగా తప్పులాగా మనకి యాక్చువల్గా అయితే అనిపించదు. పైపైన చూస్తే బహుశా ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. నాకేమో బహుశా ధనవంతులు తప్ప నేను అనొచ్చు, మీరేమో పేదవాళ్ళు తప్ప అనొచ్చు, ఒక్కొక్కరికి అభిప్రాయం ఉంటుంది. కానీ నిజంగా లోతుగా పరిశీలన చేస్తే ఇందులో పెద్దగా ఎవరిది మనకి పెద్దగా తప్పుగా కనబడదు. ఓ రకం లోతుగా ఆలోచిస్తే తప్పు ఉంటే ఇద్దరిది ఉంటుంది, లేదంటే ఎవరిది పెద్దగా తప్పు కాదు. ఎందుకంటే ఇక్కడ ధనవంతులు కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళకు డబ్బుల మీద అంత ఎక్కువ ఆశ ఉందని మన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు గతంలో వాళ్ళ అవసరం కాకపోయినా సరే డబ్బులు కట్టి కొంతమందిని విడిపించారు. అది కూడా ఈ పేదవాళ్ళు కూడా కొంతమంది తెలుసుండి కూడా ఇంక నువ్వు వాళ్ళు ఎలాగని వీళ్ళని కఠినంగా నిందించడం వీళ్ళు స్టార్ట్ చేస్తున్నట్టు బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు చూడండి నెహెమ్యా కంక్లూజన్కి వచ్చాడు. అది మనం చదువుకుందాం, కొంచెం మెల్ల కింద చదవండి. మరియు నేను మీరు చేయనిది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి, ఆ అప్పు పుచ్చుకొనకుందుము. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను, వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను ధాన్యములోను ద్రాక్షారసములోను
నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్ద ఏమీయూ కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించి తిని, మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానమును నెరవేర్చని ప్రతివానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండినట్లు దులిపివేయును. ఇటువలే వాడు దులిపివేయబడి ఏమీయూ లేనివాడుగా చేయబడును గాక అని చెప్పగా సమాజకులందరూ అలాగు కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెంటనే నెహెమ్యా రెస్పాండ్ అవుతే ఏమంటున్నాడంటే, చూడండి ఇప్పుడు ఎవరిది తప్పట్టదు ఇక్కడ నెహెమ్యా. అది బహుశా ధనవంతులు నచ్చుద్దా నెహెమ్యా యొక్క తీర్పు, లేదా పేదవాళ్ళు నచ్చుద్దా అని మనకు తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో కూడా ఈ యొక్క తీర్పులో పక్షపాతం ఎక్కడ నెహెమ్యా చూపించలేదు. నెహెమ్యా యాక్చువల్గా ఇటు పేదవాళ్ళకి సపోర్ట్ చేయలేదు, అలాగనే ఇటు ధనవంతులుగా ఉన్నటువంటి ఆ వర్గానికి నెహెమ్యా సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు చూడండి, నార్మల్ ఇప్పుడు అలా ఉన్నప్పుడు న్యూట్రల్గా మాడితే నార్మల్గా ఏమనుకో, ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుని అలా మాడితే ఏంటంటే ఎవరెవరు ఖచ్చితంగా ఏమనుకుంటారంటే నెహెమ్యా యాక్చువల్గా మేము కరెక్ట్గా ఉన్నాం కానీ నెహెమ్యా మాకు సపోర్టు చేయలేదు అని బహుశా వాళ్ళు అనుకోవచ్చు. అది బహుశా పేదవాళ్ళు అవ్వచ్చు లేదా ధనవంతులు అవ్వచ్చు, అలా అనుకోవచ్చు. కానీ ఇక్కడ నెహెమ్యా ఎలా చూస్తున్నాడంటే, ఇక్కడ ధనవంతులు కావచ్చు లేదా పేదవాళ్ళు కావచ్చు, వాళ్ళు ఎంతసేపు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. ఇది ప్రాబ్లం. వాళ్ళేమో వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నారు. నెహెమ్యా ఏంటంటే ఇది ఎవరిది తప్పు ఎవరిది ప్రాబ్లం అన్నది చూడట్లేదు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసి పనిని ముందుకి తీసుకుని వెళ్ళాలి, అది నెహెమ్యా యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఈ రెండు పార్టీలకి, ధనవంతులకి పేదవాళ్ళ మధ్య వీళ్ళు ఎలాగ ఆలోచిస్తారు, బహుశా మా పక్షం న్యాయం ఉంది కాబట్టి మాకు అనుకూలంగా నెహెమ్యా మాట్లాడాలని వాళ్ళు ఎవరెవరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ నెహెమ్యా యాక్చువల్ ఇక్కడ ఎలాగా ఇలాంటి సందర్భాల్లో, ఎందుకంటే అందరూ యూదులే కాబట్టి, అందరూ దేవుని యొక్క ప్రజలే కాబట్టి, యాక్చువల్ ఇప్పుడు ఎవరో ఒక పక్షాన్ని నెహెమ్యా వెళ్ళడం కూడా యాక్చువల్గా ఈ సందర్భంలో అయితే కరెక్ట్ కాదు. అందుకే ఇక్కడ నెహెమ్యా కూడా మాట ఏమన్నాడంటే, చూడండి మన శత్రువుల దగ్గర మనం అన్యుల దగ్గర మనం నిందింపడతాం కదా, మనకి ఆల్రెడీ మనకి అన్యుల ద్వారా మన వాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నప్పుడు మనం మన పక్కన వాళ్ళు చూసి వీళ్ళే మనకి పెద్ద శత్రువులు, వీళ్ళ వల్ల మనకి పెద్ద ప్రాబ్లం అన్నట్లుగా మనం చూడడం కరెక్ట్ కాదు అని నెహెమ్యా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి ఎంత గొప్ప ఆలోచనతో మాట్లాడచ్చు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడు నెహెమ్యా మాట్లాడుతున్నాడు, ముందే మాట్లాడలేదు. ప్రాబ్లం క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఏమన్నాడంటే, మనం యాక్చువల్లీ ఈ టైంలో అంటే ఒక రకం నెహెమ్యా ఏమన్నాడంటే, నిజమైనటువంటి మన శత్రువులు, నిజంగా మనం నిందించేది మనోళ్ళు కాదు, శత్రువులు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు మన శత్రువులు ఉన్నారు, వాళ్ళు మనం నిందిస్తారు. ఇప్పుడు మనకు ఆనందపోవాలి కాబట్టి మనము ఇప్పుడు ప్రాకారం గురించి ఆలోచించాలి, కానీ దీని గురించి ఎవరు వాళ్ళు వీళ్ళు మనలో మాట అన్నారని వీటి గురించి ప్రస్తుతము మీ గురించి మీరు ఆలోచించడం మానేయండి అని నెహెమ్యా ఇక్కడ చెప్పే ప్రయత్నము చేశాడు. అప్పుడు ఏమన్నాడంటే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అని చెప్పేసి మేడతో అక్కడ నెహెమ్యా ఉన్నాడంటే, సరే ఒకవేళ కనుక మీకు వాళ్ళు ఒప్పున అనుకోండి, మీరు ఏం చేయాలంటే అదంతా కూడా మనం రుణమాఫీలాగా చేసేద్దాం, ఇది ఇక్కడ మనం పెద్దగా పట్టించుకోదు, ఏదన్నా కనుక ఉంటే అదంతా తీర్చేయండి, అదంతా వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి, సెటిల్ చేసేద్దాం అని చెప్పేసి నెహెమ్యా వాళ్ళని బ్రతిమలాడుకున్నాడని చూస్తున్నాం. అదే కనుక నెహెమ్యా రైట్ ఆర్ రాంగ్ జడ్జిమెంట్ ఇస్తే నెహెమ్యా బ్రతిమలాడాల్సిన అవసరం లేదు. కానీ నెహెమ్యా బ్రతిమలాడుతున్నాడు అన్న మాట చెప్పడం బట్టి అర్థం ఏంటంటే, ఇక్కడ యాక్చువల్ నెహెమ్యా ఏంటంటే ఇక్కడ ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అని చెప్పే ఆ జడ్జి లాంటి పొజిషన్లో ఉండి ఈ మాటలు చెప్పట్లేదు, కానీ ప్రజల ముందు నడిపిస్తూ ప్రాకారం ఎలాగైనా సరే కట్టబడాలి అంటే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఒక నాయకుల్లాగా వ్యక్తిలాగా నెహెమ్యా ఆలోచన స్టార్ట్ చేశాడు అక్కడ. అందుకని ఇక్కడ ఎవరు తప్పన్న దాని మీద అసలు మెన్షనే చేయలేదు. అక్కడ దాని గురించి పెద్దగా ఆలోచించకుండా ఈ ప్రాబ్లంలో కంక్లూజన్ తీసుకొచ్చేసి ఇక్కడ అవన్నీ కూడా మనం పక్కన పెడదాం, వాటి గురించి మనం ఆలోచిద్దు, ఏదన్నా కనుక వాళ్ళది ఏదైనా మీ దగ్గర ఉంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేయండి, తిరిగి వాళ్ళకి ఇచ్చేసేయండి అన్నాడు. అప్పుడు అన్నప్పుడు చూడండి నెహెమ్యా యొక్క మాటను వాళ్ళు గౌరవించి వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇక్కడ చూడండి నిజంగా అక్కడ ప్రాబ్లం వచ్చింది, కానీ ప్రాబ్లం పోసి ఎవరి వాళ్ళని రావచ్చు, అక్కడ వాళ్ళ రావచ్చు లేదా వీళ్ళ వాళ్ళ ప్రాబ్లం రావచ్చు, కానీ అల్టిమేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సమస్యని పరిష్కరించే విధానం వచ్చినప్పుడు ఇద్దరు కూడా ఏం చేయాలంటే, యాక్చువల్గా నెహెమ్యా చెప్పినప్పుడు ఖచ్చితంగా వినేటువంటి మనసు, సమ్మతి గల మనస్సు వాళ్ళకి ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సమ్మతి గల మనసు ఉంటే అక్కడ మంచి విషయం ఏంటో తెలుసా, ఈ కంప్లైంట్ చేసినటువంటి వాళ్ళైనా సరే లేదా నిందను అనుభవిస్తున్నటువంటి వాళ్ళైనా సరే కావచ్చు, నెహెమ్యా వచ్చి ఒక మాట చెప్పినప్పుడు అందరూ ఓకే అన్నారు. అది చాలా గొప్ప విషయం. అది నార్మల్గా ఎంత పెద్ద కంప్లైంట్ చేస్తూ చాలా బలంగా నిందించినటువంటి వాళ్ళు, పెద్ద కంప్లైంట్లో ఇచ్చినటువంటి వాళ్ళు సడన్గా ఇప్పుడు అంత పెద్ద ప్రాబ్లం సడన్గా నెహెమ్యాలో చెప్పగానే అందరూ వినేశారు. చూసారా, అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు అదేం చెప్తుందంటే, నువ్వెంత పెద్దగా నువ్వు నిందించావు ఇష్యూ కదా, ఇక్కడ చెప్పగానే నువ్వు విన్నావంటే నీకు ఎంతో కొంత ఆత్మీయత నీకు ఖచ్చితంగా ఉందని అర్థం.
ఎందుకంటే అల్టిమేట్గా నువ్వు ఆ ఉద్దేశంతో నువ్వు ముందుకు 4 ముందుకేసి వచ్చావు, కంప్లైంట్ చేసావు, నిందిస్తున్నావు. కానీ ఎప్పుడైతే నెహెమ్యా మాట్లాడాడో నెహెమ్యా యొక్క మాటను వాళ్ళు గౌరవించి అందరూ ఓకే అని అన్నారు. వెనపడక చెప్పండి, అక్కడ కూడా వాళ్ళని రెస్పాన్సిబుల్ చేస్తూ కూడా వాళ్ళ మాట ఒప్పుకున్నారు కాబట్టి దాని మళ్ళీ వాళ్ళతో వాగ్దానం కూడా చేయించడం బైబిల్ మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని పేరుతో వాళ్ళతో వాగ్దానం కూడా అక్కడ చేయించాడు. ఇప్పుడు అక్కడ చూడండి, నిజంగా నెహెమ్యా ఎంత జ్ఞానంగా ఆలోచించాడు అంటే బేసిక్గా అర్థం ఏంటంటే చర్చ అయినా సరే కావచ్చు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఎవరో ఒకరి మాట వినేటువంటి సమ్మతి గల మనసు ఉంటే ప్రాబ్లం ఎప్పుడు పెద్ద ప్రాబ్లంగా ఉండదు. ఖచ్చితంగా మీకు నాకు లేదా మనలో మనకి అభిప్రాయ భేదాలు ఖచ్చితంగా ఉండొచ్చు. సంఘం ప్రతి చోట ఉంటాయి, లేకుండా ఎక్కడ ఉండవు. నేను చేసే విధానం మీకు నచ్చకపోవచ్చు, మీరు చేస్తే నాకు నచ్చకపోవచ్చు. కాకపోతే అల్టిమేట్గా సంఘం అన్నప్పుడు మనం బేసిక్గా ఎలా ఆలోచించుకోవాలంటే నాకు నచ్చలేదు అన్నది ఇష్యూ ఇక్కడ ఉండకూడదు. నీకన్నది అసలు ఇష్యూని అవ్వకూడదు. ఇక్కడ నాకు ఇబ్బంది నీకు ఇబ్బంది అన్నది ఇష్యూ అవ్వకూడదు. అక్కడ మనం సంఘంగా ఉన్నప్పుడు నేను నాకు మాకు అన్నది అసలు ఉండకూడదు. అది ఉంటే ఖచ్చితంగా ఇంకా పెద్దగా మనకి సాతానుతో పని కూడా లేదు. అలా ఉంటే ఇక్కడ చూడండి, వీళ్ళలాగా వాళ్ళ గురించి ఆలోచించారు కాబట్టి ప్రాబ్లం పెద్ద అయింది. దాని గురించి అక్కడ కూర్చొని నెహెమ్యా ప్రాబ్లం అంతా తెలుసుకొని మాట్లాడి మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే కొంతమంది తమ గురించి మాత్రమే ఆలోచించారు. ప్రాబ్లం జెన్యూనా అంటే ప్రాబ్లం జెన్యూన్ అయి ఉండొచ్చు, కానీ ఈ సందర్భంలో దాన్ని రేస్ చేయడం యాక్చువల్గా కరెక్ట్. అది ఎందుకంటే ఇది నిజంగా ప్రాబ్లం అయి ఉండొచ్చు, కానీ కొంచెం కనుక వాళ్ళు ఓర్చుకొని ఉంటే ఖచ్చితంగా ఎంతకంటే బెటర్గానే దేవుడు వారి స్థితిగతులను మార్చేవాడు. ఎందుకంటే ప్రాకారం కేవలం గోళ్ళ కట్టడమే కాదు, ఇది కడితే నిందపోద్ది, నిదానంగా వాళ్ళు నెమ్మదిగా బ్రతుకుతారు, ఎటువంటి టెన్షన్స్ ఉండవు, తొందరపాట్లు ఉండవు, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తారు. కాబట్టి అది పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ తొందరపడ్డారు. అయితే మంచి విషయం ఏంటంటే నెహెమ్యాకి ఆ మాత్రం జ్ఞానం ఉంది కాబట్టి దేవుడు బహుశా జ్ఞానం ఇచ్చాడు నెహెమ్యాకి. ఆ జ్ఞానంతో ఆ ప్రాబ్లంను సాల్వ్ చేయడం బైబిల్ ఇక్కడ మనం చూస్తున్నాం. అది ఎప్పుడైతే నెహెమ్యా చెప్పగానే అందరూ కూడా చక్కగా వెంటనే వాళ్ళు వినడం స్టార్ట్ చేశారు. అప్పుడు సహోదరులను కఠినంగా వాళ్ళు నిందించారు, కానీ నెహెమ్యా ఒకసారి చెప్పగానే వాళ్ళు మాట విన్నారు. నెహెమ్యా ఎందుకు ఇలాంటి తీరు తీర్చాడు? ఇప్పుడు చూడండి, నిజంగా ఇక్కడ కనుక మనము ఎవరో ఒక పార్టీలో మనం ఉన్నాం అనుకుందాం, రైట్ రాంగ్ మాత్రం మనం ఆలోచిస్తాం. కానీ అక్కడ రైట్ రాంగ్ ఆలోచిస్తే బహుశా ఒకరు రైట్ అని ప్రూవ్ అవుతుంది, ఒకరు రాంగ్ అని ప్రూవ్ అవుతుంది. జడ్జిమెంట్ కరెక్ట్ అవుతుందేమో, తీర్పు కరెక్ట్ అవుతుందేమో, కానీ నిర్ణయం మాత్రం కరెక్ట్ అవ్వదు. ఎందుకంటే తీర్పు తీర్చినప్పుడు సరైన జడ్జిమెంట్ ఇచ్చాడు, న్యాయం తీర్చాడు, వీళ్ళతో తప్పు ఉంది కాబట్టి వీళ్ళు తప్పు అని చెప్పాడు, వీళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ అని చెప్పాడు అన్నప్పుడు తీర్పులో న్యాయం కనబడుతుందేమో, కానీ నిర్ణయంలో మాత్రము అక్కడ నెహెమ్యా ఫెయిల్ అయిన వాడిగానే ఉండేవాడు. ఎందుకంటే పనికి ఖచ్చితంగా ఆటంకము కలుగుతుంది. అందుకని అక్కడ నెహెమ్యా అలాగ మాట్లాడడం బైబిల్ మనం చూస్తాం. కొంచెం కింద చదవండి. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్ధహశస్త రాజు ఏలుబడి యందు 25వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరములు అధికారిగా రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తునముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగున చేయలేదు. ఇదియుగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకునే వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద మా చుట్టూనున్న అన్యజనుల్లో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవియుగాక కోళ్లను 10 రోజులకు ఒక మారు నానా విధమైన ద్రాక్షారసములను సిద్ధము చేసి తిని, ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. చాలా ఇక్కడ చూడండి 14 వచ్చిన మనం గమనిస్తే ఇక్కడ నెహెమ్యా కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి నెహెమ్యా యాక్చువల్ ఏం చెప్తాడంటే, నెహెమ్యా చూడండి కేవలము ఒక వ్యక్తిగా మాత్రమే రాలేదు, కానీ ఒక అధికారిగా వచ్చాడు. ఇక్కడ నెహెమ్యాకి కొంత అధికారం ఉంది. అందుకని చూడండి నాకంటే ముందు ఉన్నటువంటి కొంత అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అధికారులు ఉన్నప్పుడు అంటే వాళ్ళకి ఒక పదవి ఉంది, అఫీషియల్గా ప్రభుత్వంలో ఒక పదవి ఉంది వాళ్ళకి. ఆ పదవిని బట్టి ఏం జరిగిందంటే నెహెమ్యా కంటే ముందు ఆ పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ప్రజల దగ్గర నుండి వాళ్ళు ఆహారం సంబంధించినటువంటి వాటిల్లో కానీ లేదా మనీ మ్యాటర్స్లో కానీ బహుశా ట్యాక్స్ లాగా బహుశా అలా కొంత ప్రజల నుండి కొంతమంది నెహెమ్యా కంటే ముందు అధికారులుగా పనిచేసేటువంటి వారు కొంతమంది ప్రజల దగ్గర కొంత సొమ్మును వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఇది బహుశా అన్యాయం కాకపోవచ్చు, ఇది న్యాయమే. అధికారి కాబట్టి బహుశా న్యాయంగా ఏదో రూల్ ఉంటుంది.
ఆ రూల్ బట్టి ప్రజల దగ్గర కొంత డబ్బు లేదా కొన్ని వస్తువులు తీసుకునేటువంటి అవకాశం అధికారులకు ఆ రోజుల్లో ఉంది. ఇక్కడ నెహెమ్యా ఏమంటే తెలుసు, ఇక్కడ చూడండి చివరి నెహెమ్యా మనం చూస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా ఏం చెప్తున్నాడంటే, నేను వచ్చినప్పుడు నాకంటే ముందు ఎవరైతే ఇక్కడ అధికారిగా ఉండేవాళ్ళో ప్రజలు చాలా కఠినంగా అంటే ప్రజలకు ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ప్రజలు కూడా ఆర్థిక ఇబ్బందులు, ఆహారపు లోటు ఉన్నా సరే, ఇంకను నా ముందు ఉన్నటువంటి అధికారులు ఇంకను ప్రజల దగ్గర కొంత సొమ్ము వాళ్ళు తీసుకునేవాళ్ళు. అది బహుశా ఇల్లీగల్ కాకపోవచ్చు, లీగల్ అయి ఉంటుంది, కానీ తీసుకునేవాళ్ళు న్యాయం కాబట్టి. బహుశా అది వాళ్ళకి శాలరీ టైప్ ఏమో తెలియదు, వాళ్ళు తీసుకునేవాళ్ళు. కానీ నెహెమ్యా ఏమంటే తెలుసా, నెహెమ్యా అంటున్నాడు, నేను వాళ్ళ తర్వాత ఇప్పుడు నేను వచ్చాను, నాకు ముందున్న వాళ్ళందరూ తీసుకున్నారు, కానీ నేను వచ్చిన తర్వాత నేను దాన్ని తీసుకోలేదు. తీసుకునే హక్కు నాకుంది. నెహెమ్యా ఇక్కడ చెప్తున్నాడు, తీసుకునే హక్కు అయితే నాకుంది, కానీ నేను దాన్ని తీసుకోలేదు. నేనే కానీ, నా బంధువులే కానీ, ఇక్కడ స్థలాలే కానీ, ధనమే కానీ, ఇంక ఏది కూడా ఎవరి దగ్గర మేము అపేక్షించలేదు. బట్ ఇంకా నెహెమ్యా చెప్తున్నాడు, నాకు ప్రజల దగ్గర నాకు రావాల్సింది కూడా నేను తీసుకోలేదు కాదు కదా, ఇంకా తిరిగి నేనే ప్రజలకు చాలా చేశాను అంటున్నాడు. నెహెమ్యా చూడండి, ఇక్కడ 150 మంది నెహెమ్యా వచ్చాడు. నెహెమ్యా ఒక్కడే రాలేదు అని చెప్పి చూస్తారా, చాలా సామాగ్రి నెహెమ్యా తీసుకొచ్చాడు. నెహెమ్యా చాలా సామాగ్రి తెచ్చినప్పుడు ఆ పని వాళ్ళు కొంత అన్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. తన దగ్గర పని నెహెమ్యా అంటున్నాడు, నా పనివారు కూడా నాతో పాటే పని చేశారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ప్రాకారం కట్టినప్పుడు యూదులు మాత్రమే కాదు, నెహెమ్యా కింద పని చేసేటువంటి వాళ్ళు కూడా, వాళ్ళ అన్యులయ్యుండి కూడా వాళ్ళ అధికారి పని చేస్తున్నాడు, నెహెమ్యా పని చేస్తున్నాడు కాబట్టినేమో అన్యులయ్యుండి కూడా వీళ్ళు కూడా పని చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెహెమ్యా ఏం చేస్తున్నాడు, తనతో పాటు వచ్చినప్పుడు అన్యులుగా ఉండి పనివారికి వచ్చినట్టు వాళ్ళకు కూడా ఆహారం నేనే సిద్ధపరుస్తున్నాడు. అలాగే కొంతమంది యూదులకు కూడా నెహెమ్యాని ఆహారం ఇస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి. అంటే బేసిక్ నెహెమ్యా అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, నెహెమ్యా అధికారిగా వచ్చాడు కాబట్టి నెహెమ్యా ప్రజల దగ్గర నుండి కొంత సొమ్ము తీసుకోవచ్చు శాలరీ లాగా. కానీ నెహెమ్యా ఏమంటే తెలుసా, నేను తీసుకోకుండా ఉంటున్నాను, అది మాత్రం కాదు, ఇంకా యాక్చువల్ నేనే చాలా మందికి భోజనం కూడా నేను పెడుతున్నాను. ప్రజల దగ్గర నుండి చాలా డిమాండ్ చేయొచ్చు, తీసుకోవచ్చు, కానీ నేను నా ముందున్న చాలామంది తీసుకున్నాను, కానీ నేను తీసుకోలేదు అంటున్నాడు. ఎందుకు తీసుకోలేదు నెహెమ్యా అంటే, నెహెమ్యా యొక్క పర్పస్ ఏంటంటే, నేను తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ప్రజలకే ప్రాబ్లము ఉంది. అది ఒక రీజన్ అయితే, రెండో రీజన్ ఏంటంటే, ఇప్పుడు నేను తీసుకోవచ్చు, న్యాయంగా ఉంది కానీ నేను తీసుకోవచ్చు, ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే తీరాలి, తీసుకోవచ్చు. కానీ ఇక్కడ నా పర్పస్ అంటే, ఇప్పుడు ఇక్కడ నేను పని చేస్తున్నప్పుడు నాకెంత లాభం వస్తుందని దాని నా ఆలోచన కాదు. నా ఉద్దేశం ఏంటంటే, ప్రాకారం కట్టబడాలి. నేను కనుక ఈ పని చేస్తే బహుశా ప్రాకారాలు కట్టబడేటువంటి పనికి ఆటంకము కలగచ్చు. ఎందుకంటే బహుశా వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవ్వచ్చు, నాకు పేమెంట్ ఇవ్వడం వల్ల, నాకు శాలరీ వీళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండాలని బట్టి బహుశా పనికి ఆటంకము కలగచ్చేమో. అందుకని నెహెమ్యా తను న్యాయంగా తీసుకోవాల్సింది కూడా వద్దన్నాడు, తీసుకోవడం మానేశాడు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే తాను చేయాల్సిన అవసరం లేనటువంటి కార్యాలు కూడా నెహెమ్యా చేశాడు. అక్కడ నెహెమ్యా ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి, నెహెమ్యా ఎవరు పోషించాల్సిన అవసరం లేదు, కానీ నెహెమ్యా తన సొంత డబ్బులతో చాలామందిని పోషించాడు. ఇప్పుడు చూడండి, నెహెమ్యా దగ్గర పనిచేసే వాళ్ళు బోల్డ్ ఉందంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఒక రకంగా చెప్పాలి, రాజు యొక్క పత్రంతో వచ్చాడు కాబట్టి నెహెమ్యా అఫీషియల్గా డ్యూటీ మీద వచ్చాడని చెప్పచ్చు ఒక రకంగా. అప్పుడు పని వాళ్ళకి మెయింటెనెన్స్ అవన్నింటినీ కూడా ఇవ్వాల్సిందే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్చువల్గా. సో అది తీసుకోవచ్చు నెహెమ్యా, కానీ అక్కడ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు నెహెమ్యాని అడిగితే, నాకు ప్రాకారాలు కట్టడం ఇంపార్టెంట్. ఇక్కడ నేను కనుక దీని మీద మైండ్ పెట్టి, నాకు న్యాయంగా, నాకు రైట్ఫుల్గా నాకేం రావాలి, నేను కనుక దీని మీద మైండ్ పెడితే దాని ఎఫెక్ట్ ప్రాకారం మీద ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. అందుకని నేను దాన్ని తీసుకోవడం మానేస్తాను. చూడండి, నెహెమ్యా ఎంత గొప్పగా ఆలోచించాడు. చూడండి, ప్రజలేమో అంతగా వాళ్ళకి సరిపోతుందని ఆలోచిస్తున్నారు, నెహెమ్యా ఏమో నేను కనుక ఇలా చేయొచ్చు, కానీ చేస్తే దానివల్ల ఆటంకం వస్తుంది. ఈవెన్ పౌలు కూడా కొరింథీ పత్రికలో మనం చూస్తే మొదటి పత్రిక 9వ అధ్యాయం మొత్తం ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక ఎప్పుడైనా ఒకసారి టైం ఉంటే చదవండి ఒకసారి. అక్కడ పౌలు కూడా ఎగ్జాక్ట్ ఇలాగనే మాడతాడు, నెహెమ్యా ఇలాగనే మాడతాడు. ఖచ్చితంగా మీరు చదవండి ఒకసారి ఎప్పుడైనా. అది మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం మొత్తం అక్కడ పౌలు మాట్లాడుతున్నప్పుడు తను సువార్త ప్రకటిస్తున్న దాన్ని బట్టి, వాక్యం చెప్తున్న దాన్ని బట్టి, విశ్వాసుల దగ్గర నుండి పౌలు ఏమేమి సంపాదించుకోవచ్చు, అది ఏదైతే న్యాయమో, ఏదైతే హక్కు, ఏదైతే స్వాతంత్రం ఉందో ప్రజల దగ్గర, దాని గురించి మాట్లాడుతూ అంటాడు. నాకు స్వాతంత్రం ఉంది, కానీ యాక్చువల్ నేను దాన్ని యూజ్ చేసుకుని అంటున్నాడు. బట్ ఇంకా చెప్పండి, అసలు అక్కడే అనుకుంటే పౌలు తనే పని కూడా చేసుకుంటూ, గుడారాలు అవి కడుతూ ఆ పని కూడా చేసుకుంటూ తన పోషణ నిమిత్తము ఆయన సంపాదించుకున్నట్లు బైబిల్ మనం చూస్తాం. అంటే ఇప్పుడు పౌలు అక్కడ మాడుతూ చూడండి, అక్కడ కూడా పౌలు ఎలాగ అంటాడు, నాకు స్వాతంత్రం ఉంది, నాకు హక్కు ఉంది, కానీ నేను హక్కు నేను పక్కన పెట్టేస్తున్నాను అంటాడు. నా హక్కు ఉంది. అక్కడ పౌలు చాలా మాడతాడు, హక్కు ఎందుకు హక్కు ఉందో కూడా పౌలు మాడతాడు. నేను స్వార్థ ప్రకటిస్తున్నాను కాబట్టి స్వార్థలో పాలు ఖచ్చితంగా నాకు వచ్చే తీరాలి, కానీ నాకు హక్కు ఉంది అంటున్నాడు పౌలు. రూల్స్ ప్రకారం మాడితే ఖచ్చితంగా ఇచ్చే తీరాలి నాకు, కానీ నేను దాన్ని తీసుకుని ఇష్టపడలేదు. ఎందుకంటే బహుశా నాలు చేయడం వల్ల సువార్తకి ఏమైనా ఆటంకం కలుగుతుందేమో.
నేను ఎక్కువ డిమాండ్ చేస్తాను అనుకోండి, బహుశా అంటే ప్రాక్టికల్ చూస్తున్నాను సుమారు ఎలా ఉంటుందంటే కొంచెం మీకు అర్థం చెప్తున్నాను. సపోజ్ వాక్య పరిచయం చేస్తాను, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాను అనుకోండి. ఎవరైనా వాక్యం బోధించే వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తాను అనుకోండి. ఒక పెద్ద పాస్టర్ ఎవరో వచ్చి ప్రసంగం చేయాలంటే కనీసం అనుకుంది ఎంతో ఇంత అమౌంట్ అని ఖచ్చితంగా తీసుకున్నాను అనుకుందాం. అప్పుడు ప్రాబ్లం ఏంటంటే బహుశా ఆయన అంత బాగా చెప్తారు కాబట్టి తీసుకుని హక్కు ఆయనకు ఉండొచ్చు బహుశా. కానీ పౌలు ఎలా చెప్తారంటే న్యాయంగా నేను అంత అమౌంట్ ఒక్కసారి ప్రసంగం చేయడానికి అంత అమౌంట్ నేను డిమాండ్ చేయొచ్చు, ఎందుకంటే నాకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి నేను డిమాండ్ చేయొచ్చు. కానీ ఎప్పుడైతే అది డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఏమవుతుందంటే అంత ఇచ్చుకోలేని వాళ్ళు నన్ను ఖచ్చితంగా నేను మన వాడికి వాళ్ళు చెప్తున్నాను అంత ఇచ్చుకోలేను నన్ను పిలవలేరు. అప్పుడు నన్ను పిలవకపోతే నాడికి వెళ్ళి వాక్యం చెప్పే అవకాశం నాకు మిస్ అవుతుంది. కాబట్టి నేను ఏం చేస్తానంటే నాకు ఆ డిమాండ్ ఉన్నా సరే, నాకు హక్కు అయినా సరే నేను వదిలేస్తాను. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటంటే నాకు వాక్యం స్ప్రెడ్ అవ్వడం నాకు ఇంపార్టెంట్. కాబట్టి నేను హక్కును పక్కన పెట్టేసి నేను సువార్తకు ఆటంకం ఉండకూడదు కాబట్టి నా హక్కును కూడా నేను పక్కన పెట్టాను అన్నాడు పౌలు. అంటే హక్కు ఉంది కానీ కాదన్నాడు. ఎగ్జాక్ట్ అలా ఎక్కడ నెహెమ్యా అంటున్నాడు, నాకు హక్కు ఉంది, నేను డిమాండ్ చేయొచ్చు, కానీ నేను అది తీసుకోను. అది తీసుకోనంటే నేను దానివల్ల దాని ఎఫెక్ట్ బహుశా పరాకారం మీద పడిపోద్దేమో, అందుకని నేను వదిలేసుకున్నాను అంటున్నాడు. నేను తీసుకోకపోగా నేను ఇంకా ఎదురు చాలామందికి నేను పెడతాను, నేను చాలామంది నేను పోషిస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నెహెమ్యా అలా చేశాడంటే నెహెమ్యాతో డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి అలా చేశాడని కాదు. గమనించండి, నెహెమ్యాకు డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి మనం కొన్నిసార్లు ఏమనుకుంటామంటే ఎవరైనా అలా చేసేస్తే వాళ్ళు డబ్బులు ఎక్కువ అక్కడ చేస్తానండి, మనం పేదవాళ్ళం కూడా మనం చేయలేకపోతున్నాం అండి, నాదో డబ్బులు నేను కూడా చేస్తానండి అంటాం మనం. నార్మల్ కొన్నిసార్లు అంటాం మనం. కానీ ఇక్కడ నెహెమ్యా డబ్బులు ఎక్కువైపోయినాయి కాబట్టి అది ఇచ్చేసినా సరే పెద్దగా నెహెమ్యా మీద ఎఫెక్ట్ ఏం పడదు కాబట్టి అని నెహెమ్యా డబ్బులు ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నాడని కాదు, సహాయం చేస్తున్నాడు లేదా వాళ్ళందరూ భోజనాలు పెట్టేస్తున్నాడని కాదు. దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా నెహెమ్యా మీద ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ యాక్చువల్గా రావాల్సినటువంటి శాలరీని తీసుకోవడం మానేస్తున్నాడు రకంగా చెప్పాలంటే. పైపచ్చి ఇంకెదురుగా చాలామందికి పెడుతున్నాడు. దాని ఎఫెక్ట్ నెహెమ్యాకు ఉండదా? నెహెమ్యా మీద ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది అన్న విషయము లాస్ట్ వచ్చిన మనకు అర్థమవుతుంది. ఎందుకు తెలుసా? నెహెమ్యా అక్కడ దేవునికి ప్రార్థన చేశాడు. ఒకసారి చదువుతాం చూడండి, లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుతాం చూడండి, చదువు ముగించుకుందాం. ఒకసారి చదవండి 19 వచ్చిన. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించు. నాకు మేలు కలిగినట్టు నన్ను దృష్టించుము. చూసారా ఆ మాట ఏం చెప్తుందంటే, నెహెమ్యా అలా చేసే ప్రజలకు సపోర్ట్ చేశాడంటే నెహెమ్యాకు డబ్బులు ఎక్కువ చేశాడని కాదు, లేదా నెహెమ్యా పెద్ద ఇష్యూనే కాదని కాదు. నెహెమ్యా ప్రాబ్లమే. అందుకని అంటున్నాడు, ప్రభువా నేను మేలు చేసాను చూసావా, ఈ మేలు జ్ఞాపకం చేసుకో. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా నేను గొప్ప అనిపించుకోవడానికి నేను ప్రజలకు చేస్తున్నాను కాదు, అందరూ చూస్తున్నారు కాబట్టి నేను అందరి ముందు ఇస్తున్నాను, 150 మందికి లేదా 300 మంది భోజనాలు పెడుతున్నాను అని అందరూ చూస్తున్నారు కాబట్టి పెట్టి నేనెంత గొప్ప చెప్పుకోవడానికి కాదు, లేదా నేనెంత గొప్ప ఆత్మీయంగా ఎదిగిపోయినో చెప్పుకోవడానికి కాదు, లేదా నేనంత ప్రేమమయునో చెప్పుకోవడానికి కాదు, నాకు ఎంత ప్రేమ ఉందో ప్రజల మీద నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను పని చేయట్లేదు. ఎందుకు ఇస్తున్నానంటే ఇప్పుడు నెహెమ్యా చెప్తున్నాడు కదా, వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నప్పుడు బహుశా నేను 4 గోడల మధ్యకి వెళ్ళి నైట్ టైం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను, ప్రభుని అందరూ సపోర్ట్ చేస్తున్నాను కదా, ఇది ఒకసారి నువ్వు జ్ఞాపకము చేసుకో. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నేను చేస్తున్నాను కదా ప్రభు, నేను ప్రజల దగ్గర మేలు ఆశించట్లేదు, కానీ నీ దగ్గరుండి బహుమానం వస్తుంది అనేటువంటి ఒక నమ్మకంతో నేను ఈ కార్యాన్ని చేస్తున్నాను. నేను వీళ్ళ దగ్గర ఆశించట్లేదు, కానీ నేను నీ దగ్గర నుండి వస్తే నేను ఆశిస్తున్నాను. కాబట్టి నేనైతే మేలు చేశాను, ప్రజల పక్షాన్ని అయితే నేను చేశాను, దాన్ని జ్ఞాపకము చేసుకో. అంటే బేసిక్గా నెహెమ్యా కూడా ఎలాగ ఆలోచించాడంటే, నేను ప్రతిఫలాన్ని మనుషుల దగ్గర ఆశించలేదు, నేను ప్రతిఫలాన్ని దేవుని దగ్గర నుండి దేవుడు నాకు తిరిగి ఇస్తాడని నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను. నాకు ఎక్కువైపు ఇస్తున్నానని కాదు, నాకు మిల్లు తిరిగి దేవుడు ఇస్తాడు నమ్మకం నాకు ఉంది. అందుకనే దేవుని చెప్పుకుంటున్నాడు, దేవుని ప్రార్థన చేస్తున్నాను, ప్రభు ఏదైతే నేను ఈ కార్యాన్ని చేస్తున్నానో దాన్ని నువ్వు జ్ఞాపకము చేసుకో. అందుకే చూడండి, మనం మేలు చేయటం ఎందుకు విసుక్కోకూడదని బైబిల్ చెప్తుంది, అలసిపోకూడదని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు ఏంటంటే మనము చేస్తే ఇంకెంతకాలం అనుకుంటాం, కానీ నెహెమ్యాలో మనం ఆలోచించాలి. మేలు చేసామనుకోండి, మనం విసుకోకుండా అలసిపోకుండా ఉంటే ఓ టైం వస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ప్రతిఫలం తప్పకుండా మనకి ఇస్తాడు. అందుకని మేలు చేసే విషయాలు ఎప్పుడు కూడా మనం అలసిపోకూడదు, చాలే ఇంకేం చేస్తాలే, లేదా ఎలాంటి వాళ్ళగా చేయాలి. ఇప్పుడు చూడండి, నెహెమ్యా ఇంకో రకంగా బిహేవ్ చేసి చాలా ప్రాబ్లం వచ్చినప్పుడు, నేను ఇంత వదిలేసి వచ్చాను మీకోసం, మీరు గొడవలు ఆడుకుంటున్నారు అనొచ్చు నెహెమ్యా. కానీ నెహెమ్యా అలా అనలేదు. నేనే రాజు దగ్గర ఏదో కష్టపడి మాట్లాడి ఇంత చేసుకుని వస్తే మీరు అందరూ ఆఫ్టర్ ఆల్ మీకు కొంచెం భోజనం సరిపడదని మీరు ఎంత ఎదవుతున్నారు అని అలా మాట్లాడచ్చు. అలా నెహెమ్యా మాట్లాడిన అందులో న్యాయం ఉంటుందేమో, కానీ పని అయితే ముందుకి వెళ్ళదు. నెహెమ్యా కరెక్ట్ అని ప్రూవ్ అవుతుంది, ఆ నెహెమ్యా మాట పాయింట్ ఉంది అని అందరికి అర్థమవుతుంది. ఎవరు నోరు తెరవలేరు బహుశా, కానీ దానివల్ల నెహెమ్యా గొప్పడు అవుతాడేమో, కానీ పని అవుతుందా, పని ముందుకు వెళ్తుంది అంటే పని ముందుకు వెళ్దాం. అందుకే నెహెమ్యా కూడా తనకి ఏదైతే హక్కు ఉందో హక్కుని పక్కన పెట్టేశాడు. కాబట్టి పని కంటిన్యూ అయ్యే అవకాశం ఇప్పుడు దొరికింది.
ఎందుకంటే చూడండి, మనం కూడా కొన్నిసార్లు ఆలోచించుకోవాలి. ఈవెన్ మనీ మ్యాటర్ అయినా సరే కావచ్చు. ఎందుకంటే మనీ కూడా చాలా పెద్ద ప్రాబ్లం కాబట్టి మనం మనీ విషయంలో కూడా ఏంటంటే ఈ ఫైనాన్షియల్ విషయంకి వచ్చేసరికి మనకు కూడా చాలా జ్ఞానం అవసరం. అక్కడ మనకు చాలా జ్ఞానంగా ఏమైనా కొనుక్కుంటే ఎందుకు కొనుక్కుంటున్నాం, దాని ఉద్దేశం ఏంటి, దాని నిజంగా మనం కొనుక్కోవచ్చా, ఇది రైట్ టైమా కాదా, జ్ఞానంగా మనం చాలా చాలా ఆలోచనలు చేసుకోవాలి. ఎందుకంటే లేదు అదే మన పెద్ద ప్రాబ్లం కూడా మారుతుంది. అక్కడ ప్రజలకు అలా ప్రాబ్లం వచ్చింది. దేవుని పనిలోకి వచ్చేసరికి ఎప్పుడు కూడా మనము మన గురించి ఆలోచించగా ఓవరాల్గా మన ఉద్దేశం ఏంటో దాని గురించి ఆలోచించాలి. నా ఉద్దేశం ఏంటి కాదు, మన ఉద్దేశం ఏంటి, అది ఆలోచించుకున్నప్పుడు శత్రువు వచ్చినా సరే పని అయితే ఖచ్చితంగా ఆగదు. ప్రాబ్లం ప్రజెంట్ ఎప్పుడైనా సరే ఎవరో ఒక వ్యక్తి వచ్చి అప్పటి వరకు అనుకూలంగా మాట్లాడిన వ్యక్తి, అనుకూలంగా పనిచేసి అనుకూలంగా ఆలోచించినటువంటి వ్యక్తి సడన్గా ఎప్పుడైతే ఏదో జరిగి సడన్గా తన గురించి ఆలోచన స్టార్ట్ చేస్తాడో అప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లము వచ్చేస్తుంది. ఆ ప్రాబ్లం ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా అందరి మీద ఉంటుంది. ఎందుకంటే నిహేమేలాగా మనం కూడా చేయాలి. కొన్నిసార్లు మనకే కొన్ని హక్కులు ఉండొచ్చు, రైట్ఫుల్గా చర్చకొస్తున్నాం కాబట్టి మనకు కూడా కొన్ని హక్కులు ఉండొచ్చు. కానీ మనం ఏం చేయాలి తెలుసా, కొన్నిసార్లు మనకున్న హక్కులు కూడా కొన్నిసార్లు మనం పక్కన పెట్టడం కూడా నేర్చుకోవాలి. స్పెసిఫిక్గా ఏ సందర్భంలో పక్కన పెట్టాలంటే అది నాకు లాభం చేకూరుతుంది కానీ అది సంఘానికి అది క్షేమాభివృద్ధిని తేదు, నాకు అభివృద్ధిని తీసుకొస్తుంది కానీ సంఘానికి అది మేలు జరగదు అనుకున్నప్పుడల్లా ఏదైతే నువ్వు హక్కు అనుకున్నావో దాన్ని నువ్వు పక్కన పెట్టడం నేర్చుకోవాలి. మన హక్కును అనుకున్న ప్రతి దాన్ని మనం పక్కన పెట్టాలి. ఎప్పుడు మన హక్కును పక్కన పెడుతున్నామో అప్పుడు ఎలా ఉంటుందంటే, నన్ను వీళ్ళు అన్నారు, నన్ను గౌరవించలేదు, లేదా నన్ను గుర్తించలేదు, లేదా నన్ను ఇలాగ అంటున్నారండి, ఇవేవి కూడా మనకు అప్పుడు రావు. నా అన్న మాట అక్కడ యాక్చువల్గా ఉండకూడదు. నా అన్న మాట వచ్చిన అర్థం ఏంటంటే బేసిక్గా మనం మన గురించే ఆలోచిస్తున్నాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి అలాగ ఆలోచన స్టార్ట్ చేస్తాడో సాతాను కూడా రావాల్సిన అవసరం కూడా లేదు. అలాగ ఆలోచిస్తాం మనం. అందుకని అక్కడ ప్రజలు అలాగ ఆలోచించారు కాబట్టి అది ప్రాబ్లం అక్కడ వచ్చింది. కానీ నెహెమ్యా చాలా బాధ్యతగా వ్యవహరించాడు కాబట్టి ఆ ప్రాబ్లంను చాలా ఎవరు నొప్పించకుండా చాలా ఈజీగా దాన్ని సాల్వ్ చేసి మరలా ఆ ఇంతకుముందు 4 అధ్యాయం ఉంటుంటే గురిని నిలిపే ప్రయత్నం నెహెమ్యా చేశాడు. అందులో సక్సెస్ఫుల్ అని చెప్పచ్చు. ఒకసారి నెహెమ్యాకి ఎంత ఆ ప్రాకారం కట్టబడ్డది అది ఎంత ముఖ్యంగా భావించుంటే ఆ ప్రజల ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా తను ఎక్కడ కూడా తన స్వార్థాన్ని తనకున్నటువంటి ప్రెజర్ని ప్రజల మీద రుద్దకుండా ఆ తనలో నుంచుకొని ప్రజలకి చక్కగా న్యాయం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా నొచ్చుకోకుండా చేసి అదే సమయంలో అక్కడ చూస్తే మనము తన గురించి ఆలోచించకుండా తన హక్కును కూడా పక్కన పెట్టాడు మన బైబిల్లో చూస్తున్నాం. అంటే బేసిక్ అర్థం ఏంటంటే మనం సక్సెస్ఫుల్గా పని ముందు కొనసాగించాలనుకుంటే ఏ ఒక్కరము కూడా అంటే ఇవి నెహెమ్యా లాంటి కావచ్చు లేదంటే సామాన్య ప్రజలే కావచ్చు ఎప్పుడు కూడా మనం మన హక్కుల గురించి ఆలోచన చేయకూడదని అర్థం. మన హక్కుల గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా పని మీద దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా నాకు దక్కాల్సిన గౌరవం దక్కిందా, నాకు రావాల్సిన పేరు వచ్చిందా, లేదా నన్ను అందరూ గౌరవించారా, ఇలాగ లేదా నేను నాకు అని అనకుండా మంచి అని చెడని సరే అనుకోకుండా ఓన్లీ దేవుని క్షమాభివృద్ధి కలుగుతుంది. బేసిక్గా సంఘం అలాగే ఆలోచించాలి. అందుకని పౌలు కూడా అలాగనే ఆలోచించాడు. పౌలు కూడా నెహెమ్యాలాగానే ఆయనకి బోల్డ్ హక్కులు ఉన్నాయి కానీ నేను తీసుకోను, అవన్నీ నాకు ఉంది కానీ నేను పక్కన పెట్టేస్తున్నాను. వాలంటరీగా హక్కుని పక్కన పెట్టేశాడు. అలాగే మనం కూడా వాలంటరీగా పక్కన పెట్టేయాలి. అలా పక్కన పెడితే ఏమవుతుంది తెలుసా, పని ముందుకి వెళ్తుంది, క్షమాభివృద్ధి కలుగుతుంది. క్షమాభివృద్ధి కలిగినప్పుడు ఆ క్షేమాభివృద్ధులు నువ్వు ఒక్కడివి కాబట్టి నీకు కూడా అదనంగా క్షేమాభివృద్ధి నీకు కలుగుతుంది. కాకపోతే అది గుర్తించడం ఆ సందర్భాల్లో కొంచెం కష్టం అవుతుంది మనకి. స్వార్థంగా ఆలోచించినప్పుడు మనం నష్టపోతాను అనుకుంటావు. నువ్వు నష్టపోయే కాదు స్వార్థంగా ఆలోచిస్తున్నాను కాదు, నువ్వు స్వార్థంగా ఆలోచించడం వల్ల నష్టపోతావు. అంతేగాని గ్రూప్గా మనము అందరం కలిసి ఒకే ఆలోచనతో ఉన్నప్పుడు ఖచ్చితంగా అందులో అందరికీ లాభము ఉంటుంది. పరిచయలో కూడా అంతే, సంఘంలో కూడా అంతే. చిన్న చిన్న ఉంటాయా ప్రాబ్లమ్స్ అంటే ఖచ్చితంగా ఉంటాయి, లేకుండా ఉండవు. చచ్చిపోయే వరకు ప్రతి వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది, లేకుండా ఉండదు. ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం ఏం చేయాలంటే నా గురించి నా ఉద్దేశం కంటే దేవుని యొక్క ఉద్దేశమే ముందుకెళ్ళాలి. నాకు పేరు రాపని పర్లేదు, దేవుని మహిమ కలగాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే నెహెమ్యాలాగా ఆలోచిస్తాం. అలాగ ఆలోచిస్తే పని సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది. అప్పుడు శత్రువు వచ్చినా సరే ఏమీ చేయలేడు. ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని నేను చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం నాకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి మీకు వందనాలు తండ్రి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభువా అనేక విషయాలు మేము తెలుసుకోవడానికి ప్రభువా
మీరు మాకు ఇచ్చిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. సంఘంగా తండ్రి మేము వస్తూ ఉన్నప్పుడు ప్రభా ఎలాగ ప్రవర్తించాలో, ఎలాగ ఆలోచించాలో, ఏ సందర్భంలో ప్రభా ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభా ఈ దినాన్ని మీరు మాకు తెలియజేశారు ప్రభా. దీన్ని బట్టి తండ్రి మా ఆలోచన విధానాన్ని ప్రభా నీ చిత్తానుసారంగా తండ్రి మేము మలుచుకొని ప్రభా ప్రజల వల్లే కాక నెహెమ్యా వల్లే ప్రభా మేము ఉండడానికి మాకు సహాయం చేయండి. ఒకవేళ లోటుపాట్లు మాలో ఉన్నప్పటికీ ప్రభా తండ్రి నెహెమ్యా చెప్పగానే ప్రజలు విన్నట్లుగా ప్రభా సమ్మతి గల మనస్సు ప్రభా ఎవరో ఒకరు మాకు చెప్పినప్పుడు మేము కూడా తండ్రి సమ్మతి గల మనస్సు తండ్రి వినగలిగేటువంటి మనస్సును, లోబడేటువంటి మనస్సును, హృదయాన్ని ప్రతి వారికి కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంఘంలో రావాల్సిన క్షమాభివృద్ధిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉంటున్న ప్రతి లోటును ప్రభా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం. మాల ఐక్యతను, ప్రేమను, సమాధానం, నెమ్మదిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అందరం స్వార్థంగా కాక ప్రభా తండ్రి స్వప్రయోజనం కొరకు తండ్రి మేము ఆలోచించుకోనక తండ్రి సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు, దేవుని యొక్క మహిమ కొరకు ఆలోచించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనాలు. వాక్యం పట్ల ప్రభు బిడ్డలు ఆశ కలిగి బిడ్డలు వచ్చుండగా బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. కుటుంబంలో ప్రతి అవసరతలు మీరు తీర్చండి. వెళ్ళుచుండగా మార్గమంతలు మీరు తోడుగా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజల